ఇక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వ్యక్తుల యొక్క సహకారాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా భాగస్వామి లేకపోతే దూర ప్రదేశాల్లో ఉండే మీ మిత్రుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడం, అలాగే వ్యక్తిగత నిర్ణయాలు చాలా ఖచ్చితంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆశించిన ఫలితాల్లో అనుకూలమైన మార్పులు లాంటివి రావడం, ఏది అనుకుంటారో దాన్ని అదే విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడంలో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, స్నేహ సంబంధాలు కావచ్చు, ముఖ్యులతో కావచ్చు, భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, ఏది ఏమైనా మీరు అనుకున్న విధంగా చేసుకొని ముందుకు వెళ్ళడంలో అన్ని విధాలా రాణిస్తారు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అది కొంత అసంపూర్ణంగా ఉండే అవకాశం అనేది ఉంది. అంటే ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, మాట విలువకు సంబంధించిన విషయాల్లో కానీ, ఇతరులకు చేసే ప్రామిసుల విషయంలో కానీ పూర్తి స్థాయిలో సంపూర్ణంగా న్యాయం చేయగలిగిన పరిస్థితులు అయితే ఉండే అవకాశం తక్కువగా ఉంది. వాటికి సంబంధించి మిశ్రమ ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ఉండాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. వ్యక్తులని అర్థం చేసుకుంటూ తగిన విధంగా స్పందిస్తూ మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అన్ని విధాలా మీరు ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి. ఇక చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీన రాశి వారికి ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. సంతాన వర్గం కొరకు ఆలోచనలు చేస్తారు. క్రియేటివిటీని పెంపొందించుకుంటారు. కానీ ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, నిర్ణయ సామర్థ్యంలో ఆలస్యాలు, ఆటంకాలు మొదలైనవి ఎదురవడం వల్ల, రావలసిన ఆలోచన సమయానికి రాకపోవడం వల్ల కూడా వచ్చిన అవకాశాలు కోల్పోయే పరిస్థితులు లాంటివి ఉంటాయి. కనుక మీ ఆలోచనల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి. విద్యార్థులు విద్య మీద దృష్టి కేటాయించాలి. ముఖ్యంగా హైగ్రీవాన్ మనసులో కనపడించాలి. అన్ని విధాలా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఎదురవుతున్న సమస్యలను అధిగమించగలిగిన శక్తి అనేది మీకు ఏర్పడుతుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు.